పార్లమెంట్ బడ్జెట్లో తెలంగాణకు దక్కింది గుండు 0. ఓకే, 0 ఇవ్వడం జరిగింది. సరే, ఈ టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు ప్రధానమైనటువంటి చర్చ అదే. సో ఈ టాపిక్లోకి మనం వెళ్ళడానికంటే ముందు మన యూట్యూబ్ అంబాసిడర్ నా ప్రియమైనటువంటి అన్నగారు, ఎప్పుడూ మాకు లీగల్ నోటీసులు పదే తలుచుకుంటూ పంపించేటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారికి మా తరపున, మా ఓకే టీవీ తరపున, తెలంగాణ ప్రేక్షకుల తరపున, తెలంగాణ ప్రజల తరపున, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరపున పేరున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇటువంటి పుట్టినరోజులు మీరు ఎన్నో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మాకు ఏమంటారు, ఎప్పుడు కూడా ఎట్లా అంటే, ఇప్పుడు మన వెనకాల ఎవరైనా పడుతూ ఉంటేనే మన టాలెంట్ కూడా బయటపడుతూ ఉంటుంది, మనం ఏందనేది తెలుస్తూ ఉంటుంది. సో అనుక్షణం మా వెనకాల పడుతూ ఒక షాడో లాగా మా మీద కేసులు వేస్తున్నా ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చారు కాబట్టి, సో అప్పుడు చెప్పినాం బర్త్డే విషెస్, ఇప్పుడు చెప్తున్నాం. సో ఎప్పుడు ఇలాగే ఉండండి. ఇకనైనా నేను చెప్పేది ఒక్కటే, కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను, ప్రజలకు, ప్రభుత్వాలకు, లేకపోతే రాజకీయ నాయకులకు, కేటీఆర్ గారు ప్రజలకు, రాజకీయ నాయకులకు ఎప్పుడైతే ఒక గ్యాప్ అనేది మొదలవుతుందో అప్పటి నుంచే ప్రజలకు దూరం అవుతారు, తద్వారా ఎలక్షన్లో కూడా ఓడిపోతారు. ఎప్పుడైతే అనుక్షణం మీరు పదవిలో ఉన్నా లేకపోయినా, ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా, అనునిత్యం వాళ్ళ మధ్యలో మీరుంటే గనక గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. అందులో మన తెలంగాణలో ప్రేమిస్తే ప్రాణం ఇస్తారన్న ఈ విషయం మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి కేటీఆర్ గారు. సో ప్రతిపక్ష పాత్రను అత్యద్భుతంగా ప్రజల తరపున కొట్లాడాలి, ప్రజల తరపున మాట్లాడాలా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో దయచేసి గతంలో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, సో ఎటువంటి సిచ్యువేషన్ తెలంగాణ ఎదుర్కొంది, కేవలం మీ అహంకారం, అంటే నేను ఇవన్నీ చెప్తున్నాను అనుకోవద్దు, దయచేసి మీరు ఇవన్నీ కూడా సరి చేసుకుంటే తప్పకుండా మీరు ఫ్యూచర్లో ఒక మంచి లీడర్ అవుతారని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. సో ఏదైతే అహంకారం ఉందో దాన్ని దయచేసి ఈ పుట్టినరోజు నుంచి వదిలేయండి. నేను అడిగే రిక్వెస్ట్ ఒకటే, మీ అహంకారం ఏదైతే ఉందో ఆల్రెడీ కొద్దిగా మార్పు వస్తుంది, కొద్దిగా పటాపంచలు అవుతా ఉంది అంటా ఉన్నారు, తప్పులు తెలుసుకుంటున్నామని చెప్పి మీరే మొన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది. సో ఎప్పుడు కూడా మళ్ళీ మీరు మారకుండా మీ అహంకారం ఏదైతే ఉందో, సో ఇవన్నీ కూడా పటాపంచలైపోయి ప్రజల మధ్యలో అనునిత్యం ఉంటూ, అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మీ పార్టీలో ఎల్లప్పుడూ వాళ్ళు ఎవరైనా అవినీతి చేసిండ్రు అని తెలిస్తే వాళ్ళని పిలిచి మందలించడమో, ఆ పురుగుల్ని ఏరి బయటికి పంపించడమో, ఇట్లాంటివి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కేటీఆర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ, ఈ పుట్టినరోజు నుంచి కొత్తగా మళ్ళీ ఒక లీడర్గా పుట్టుకొస్తారు ప్రజల మధ్యలో నుంచి, సరికొత్త మార్పుతో కేటీఆర్ గారు ముందరికి వెళ్ళాలి, సరికొత్త మార్పుతో కేటీఆర్ గారు ముందరికి వెళ్ళాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో కల్వకుంట్ల తారక రామారావు గారికి అందరి తరపున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. అండ్ ముఖ్యంగా ఇది అయిపోయిన తర్వాత